అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. కనీసం ఒక గంట అయింది. ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది గుంతకల్ టౌన్ కి ప్రధాన రహదారి. దీనికి ఎన్ని రోజైనా కానీ ఏళ్ళైనా కానీ పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే ఇది ఏమో సిటీ అనుకున్నారు, కానీ ప్రతి ఒక్కరు వస్తున్నారు, మాట ఇచ్చిపోతున్నారు. మురుగు నీళ్ళు అట్లే, ట్రాఫిక్ సమస్య అట్లే ఉంది, కానీ పట్టించుకునే నాదుడు లేడు. అందువలన నేను ప్రజలందరూ తరఫున మీకు కోరేది ఒకటే, అయ్యా ఎంత తొందర అయితే ఆ తొందర ఈ ట్రాఫిక్ విషయమైనా కానీ, ఈ గేట్ విషయమైనా కానీ, ఇంకోటి వచ్చి ఆ బ్రిడ్జ్ విషయమైనా కానీ తొందరలోనే నిర్ణయం తీసుకొని మా కష్టాలు, ప్రజల కష్టాలు తీర్చాలని కోరుతున్నాను. ఎందుకంటే మీరు కానీ చాలా సార్లు ప్రతి ఒక్క నాయకుడు తీరుస్తారు, కానీ వాళ్ళకి కొద్దిగాని బాధ లేదు. అంబులెన్స్ వచ్చింది, ఇరిగిపోయింది, మేము స్కూల్ పిల్లలు పోతున్నా, వాళ్ళు కానీ ఇబ్బంది అయిపోతున్నారు. ఆసుపత్రికి పోవాలంటే ఇబ్బంది, ప్రతి దానికి ఇబ్బంది. ప్రధాన రహదారి ఇది ఊరు మధ్యలో ఉన్న రహదారి. దీనికి పట్టించుకునే నాదులు లేదు. అందువలన నేను గవర్నమెంట్ ఏమి, మున్సిపాలిటీ అనేమి, ప్రతి ఒక్కరితో కోరేది ఒకటే, ఎంత తొందర అయితే అంత తొందర ఈ పరిష్కారం చేయాలని కోరుతున్నాను. ఇంతకు నమస్కారం. గేట్ వేస్తున్నారు, గేట్ వేసే కానీ ఇబ్బంది అయిపోయింది. ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా అయిపోయింది అంటే అంత తీవ్రంగా అయిపోయింది. అందువలన చూడండి, మీరే చూడండి, గేట్ వేస్తున్నారు కానీ ట్రాఫిక్ క్లియర్ కాల. గంట అయింది. ఇక్కడ నుంచి అమ్మార్సల్ దేవర వరకు, ఇక్కడ నుంచి వచ్చే బంగ్లా వరకు ట్రాఫిక్ ఉంది. ఎప్పుడు సమస్య తీరేది? చాలా విస్తృతంగా అయిపోయింది. ఇబ్బంది అంటే ఇబ్బంది అయిపోయింది, ప్రతి దానికని ఇబ్బంది అయిపోయింది. అందువలన దీని పరిష్కారం చేయండి, లేకుంటే రోడే పని చేయండి, ఏదైనా ఒక చేయండి. పరిష్కారం ఉండే దీన్ని పరిష్కారం చేయాలా, బ్రిడ్జ్ చేయాలా, లేకుంటే రోడే పని చేయాలా, అదన్నా చేయండి. రోడ్ అన్నా పని చేస్తే ప్రజల కోసం తెలుస్తుంది మీకు ఏమన్నది. మీకు కానీ వచ్చే పోయికి దారి లేకుంటే కనుక అప్పుడు ఇబ్బంది ఏమి చేస్తారు. అందువలన చెప్పేది ఏమంటే, ఎంత తొందర ప్రజల కష్టాలని మీరు తన కష్టం అనుకొని పని చేయండి, ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు. ఈ ట్రాఫిక్ ధర్మవరం గేట్ ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతున్న అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ శాశ్వత పరిష్కారంగా యూ టైప్ అండర్ పాస్ అన్నారు, అది నత్తనడక నడుస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ తాత్కాలిక పరిష్కారం కింద మోరీ డెవలప్ చేసినా బాగుంటుంది. ఆ ఇంటర్లాకింగ్ సిస్టమ్ స్టేషన్ లో వరకు లాస్ట్ భోగి పోయే వరకు గేట్ ఓపెన్ కావట్లేదు. దాన్ని చేంజ్ చేసి మధ్యలో ఎక్కడన్నా చేసి ట్రైన్ వెళ్ళిన వెంటనే గేట్ తీసే విధంగా ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఈ రోడ్డు మీద లోడ్ పడకుండా కొన్ని ప్యారలల్ రోడ్లు డెవలప్ చేసి ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది. దాని మీద అధికారులు దృష్టి పెట్టి
వీలైనంత త్వరగా ఆ అండర్ పాస్ బ్రిడ్జి ఆలస్యం కావచ్చు, ఇప్పుడున్న పాత మోరీ డెవలప్ చేసి 2 వీలర్స్ 3 వీలర్స్ పోయే విధంగా ఏర్పాటు చేస్తే ఇంత ట్రాఫిక్ ఉండదని నా అభిప్రాయం. దీని గురించి అధికారులు ఆలోచించి తగిన చర్యలు వెంటనే తీసుకుంటారని, ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. రైళ్లు ఈ మైలేజ్ తక్కువ అవుతుందని చెప్పేసి వేరే రూట్ లో ఉన్న ట్రైన్స్ కూడా ఈ రూట్ లో మళ్ళిస్తా అన్నారు. అందువల్ల గంటలో 10-15 ట్రైన్లు వెళ్తా ఉన్నాయి. అదొక సమస్యగా ఉంది. ఎక్కడో ఉన్న ట్రైన్ కి ముందే సేఫ్టీ మెజర్ అని చెప్పి గేట్ వేయటము, ఇంటర్లాకింగ్ సిస్టమ్ అని గేట్ ఆలస్యంగా తీయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుంది. వీలైతే బైపాస్ లైన్ వేసుకొని ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించినా కూడా బాగుంటుందని నా అభిప్రాయం. ఒక్కసారి ట్రైన్ వెళ్తే ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యే లోపల ఇంకొక ట్రైన్ వచ్చి గేట్ వేస్తా అన్నారు. ఇలా ఉంటే అక్కడ జరగాల్సిన పనులన్నిటికీ కుంటుపడుతుంది. చాలా పబ్లిక్ అంతా చాలా విసుక్కుంటున్నారు. దీని గురించి అధికారులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్ణయాలు తీసుకొని శాశ్వత పరిష్కారం జరగనివ్వండి. అంతవరకు తాత్కాలికంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విధంగా తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఒక్కసారి గేట్ పడినప్పుడు ట్రాఫిక్ క్లియర్ కావడానికి 20 నిమిషాల పైన పడుతుంది. అంత లోపల ఇంకొక ట్రైన్ వచ్చి మళ్ళా గేట్ పడతా ఉంది. రోజుకు 50 సార్లు దగ్గర గేట్ పడతా ఉంది. స్కూళ్ళకి పోయే పిల్లలైతేనేమి, ఉద్యోగాలకు పోయే పిల్లలైతేనేమి, హాస్పిటల్కి పోయే రోగులైతేనేమి, వ్యాపారస్తులు వ్యాపారాలకి పోవడానికి అన్నిటికీ విసుక్కొని చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు. దీని గురించి అధికారులు కొంచెం పెద్దగా ఆలోచించి తక్షణంగా దీని మీద చర్యలు తీసుకొని ట్రాఫిక్ సమస్యను కొద్దిగా తగ్గించే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు అక్షర్ భాష సార్. నేను గేట్ కాడ ఉంటున్నాను. మేము ఇక్కడ గేట్ పడితే చాలా మంది చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఎందుకంటే మన వందే భారత్ ట్రైన్ కానీ నిలబడింది. గేట్ వేస్తే 20 నిమిషాలు, కనీసం 15 నిమిషాల దాకా గేట్ తెరిచారు. ఈ ట్రైన్ ఇట్లా స్టేషన్లోకి పోతే లాస్ట్ కంపార్ట్మెంట్ స్టేషన్లోకి పోయేంత వరకు గేట్ తెరచలేరు. అందుకే చాలా మందికి ఇబ్బంది అవుతున్నది. ఇట్లా అంబులెన్స్ వస్తే కానీ అంబులెన్స్ నిలబడిపోతున్నది. ఇంకోటి ఏమంటే స్కూల్కి పోయేవాళ్ళు, ట్యూషన్లకు పోయేవాళ్ళు, పనులకు పోయేవాళ్ళు అంతా నిలబడిపోతున్నారు. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది. ఏమైనా మెడికల్ ప్రాబ్లం వచ్చినా ఇట్లే పోవాలా. అక్కడ చూసి ఇది మోరి కింద నుంచి పోవాలంటే అక్కడ గుంతలు తోగి ఇది చేశారు. దీనికి పాలకులు, మళ్ళీ రైల్వే సిబ్బంది అందరూ దీని మీద దృష్టి పెట్టి దీనికి ఒక మార్గం చేస్తే మాకు కానీ బాగుంటుంది. మేము యూ షేప్ అడిగినాము, కొంచెం యూ షేప్ చేసేస్తే మాకు బాగుంటుందని మేము కోరుతున్నాను. ఇంత ఇప్పుడు అక్కడ చూస్తే వచ్చిన వాళ్ళకి అక్కడ గుంతలు అట్లా పోయేకి లేదు. ఇక్కడ చూసి ఈ కడ్డీలు వేసినారు, ఇట్లా పోయేకి లేదు. కనీసం వాకబుల్ గానే అట్లన్నా పోతుండే, అవి లేకుండా పోయింది. అందుకే మీరు దృష్టి పెట్టుకుని ఒకసారి మీరు వచ్చి రైల్వే సిబ్బంది వాళ్ళైనా వచ్చి చూస్తే, లేదంటే పాలకులైనా వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళకి మా బాధ ఏమున్నది అనేది మీకు తెలుస్తుంది. అందుకే మేము ఒకసారి వీళ్ళకి వేడుకుంటున్నాం. మేము చూడండి, మళ్ళీ ఇప్పుడే ఇంకా గేట్ వేస్తున్నారు. ఇప్పుడు ఇది గేట్ వేసినారంటే అందరి పరిస్థితి ఎట్లా, మీరే ఒకసారి ఆలోచించి దీనికి ఏదైనా పరిష్కారం చేస్తే మాకు కానీ బాగుంటుందని మేము మీకు వెనుక చేసుకుంటున్నాము. మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, మీకు పాలకులకైనా, రైల్వే సిబ్బందికైనా, డిఆర్ఎం గారికైనా, జిఎం గారికైనా అందరికీ మీరు ఒకసారి దీనికి ఇది చేయండి. ఒకసారి చూడండి, ఇట్లా చూస్తే తెలుస్తుంది. ఈ కడ్డీలు కానీ తీపిచ్చేస్తే బాగుంటుందని మేము మీకు కోరుకుంటున్నాం సార్.